పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత జాన్ మరియు వియాని గారి పండుగను కొనియాడుతూ ఉండగా ఈ పునీతుని యొక్క గొప్పతనమును, విశిష్టమైన పవిత్రమైన జీవితాన్ని ధ్యానించుదాం. దేవుని హృదయాన్ని ప్రతిబింబించిన మంచి కాపరి. ఆగస్టు 4వ తారీఖు 2026 సంవత్సరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప యాజకుని పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచం ఆయనను ఆర్స్ గ్రామపు పవిత్ర ఫాదర్గా గుర్తిస్తూ ఉంది. కానీ దేవుడు ఆయనను నా హృదయానికి దగ్గరైన సేవకుడిగా చూశాడు. ఆయన చిన్న గ్రామానికి పంపబడ్డారు. అక్కడ ప్రజలు దేవునికి దూరమయ్యారు. చర్చి ఖాళీగా ఉండేది. ప్రార్థన తగ్గిపోయింది. పాపం పెరిగింది. కానీ ఒక పరిశుద్ధ యాజకుని కన్నీళ్లు, ఉపవాసం, ప్రార్థన, ప్రేమ ఈ గ్రామాన్ని మార్చేశాయి. కొద్ది సంవత్సరాల్లో వేలాది మంది పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి వచ్చారు. పరిశుద్ధత విద్య వల్ల కాదు, దేవునికి అంకితమైన హృదయం వల్ల కలుగుతుందని పునీత వియాని గారు మరొకసారి మనందరినీ ప్రేరేపిస్తున్నారు. మరి సెమినరీలో చదువులో ఆయనకు చాలా కష్టమైంది. చాలామంది ఆయన యాజకుడు కాలేడని అనుకున్నారు. కానీ దేవుడు మార్కులు చూడలేదు, ఆయన హృదయాన్ని చూశారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం మనల్ని తక్కువగా భావిస్తాం. కానీ దేవుడు అడిగేది ఒకటే, నీ హృదయం నాకు పూర్తిగా ఇస్తావా? ప్రార్థన మనిషిని మారుస్తుందని ఆయన జీవితం ద్వారా, ఆయన ప్రార్థనా జీవితం ద్వారా నిరూపించారు. ప్రతిరోజు గంటల తరబడి ఆయన పవిత్ర సన్నిధిలో మోకరిల్లేవారు. ఆయన చెప్పిన ప్రసిద్ధ మాట, ప్రార్థన ప్రేమ యొక్క శ్వాస. ప్రార్థన చేసే కుటుంబం నిలబడుతుంది. ప్రార్థన చేసే యువకుడు తప్పిపోడు. ప్రార్థన చేసే సంఘం ఆశీర్వదింపబడుతుందని మరొకసారి నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. మరి పాప సంకీర్తన కరుణ యొక్క ద్వారమని నిరూపించారు. రోజుకు 12 నుండి 16 గంటల వరకు ఆయన పాప సంకీర్తనం వినేవారని చరిత్ర చెబుతుంది. ఎందుకంటే ప్రతి ఆత్మ దేవునికి అమూల్యమని ఆయన నమ్మారు. ఈరోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. నేను చివరిసారిగా ఎప్పుడు పాప సంకీర్తనం చేశాను? దేవుని క్షమాపణను నిజంగా కోరుతూ ఉన్నానా? మరి యాజకత్వం ఒక ఉద్యోగం కాదు, ఒక పిలుపు అని నిర్ధారిస్తున్నారు. వియాని గారు చెప్పిన మాట, యాజకుని హృదయం యేసుక్రీస్తు హృదయంలో ఉండాలి. కాబట్టి మనం మన యాజకుల కోసం ప్రతిరోజు ప్రార్థించాలి. వారు పరిశుద్ధులైతే సంఘం పరిశుద్ధమవుతుంది. హృదయాన్ని కదిలించే ఒక కథను విందాం. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలు దేవునికి దూరంగా జీవించాడు. ఒకరోజు పునీత వియాని వద్దకు వచ్చి పాప సంకీర్తనం చేశాడు. తన పాపాలను చెప్పకముందే వియాని గారు అతని బాధను గుర్తించి ప్రేమతో మాట్లాడారు. ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని ఈరోజు తెలిసింది. ఆ రోజు నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఒక జీవితాన్ని మార్చగలదు. మన కుటుంబాలకు పిలుపు. ఈరోజు మన కుటుంబంలో 3 నిర్ణయాలు తీసుకుందాం. ప్రతిరోజు కనీసం ప్రతి 10 నిమిషాలు కుటుంబ ప్రార్థన, ప్రతి ఆదివారం పవిత్ర బలి, నెలకు ఒకసారి పాప సంకీర్తనం చేయడానికి మనల్ని మనం తయారు చేసుకుందాం. ఈ 3 అలవాట్లు ఒక కుటుంబాన్ని పవిత్ర కుటుంబంగా మారుస్తాయి. ఈనాడు వియాని గారు యువతకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ప్రపంచం చెబుతుంది నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, యేసు చెప్తూ ఉన్నారు నన్ను అనుసరించు, నిజమైన ఆనందాన్ని పొందుతాం. మీ జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచండి, ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారని మరొకసారి మనకు తెలియజేస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. నీ ఇల్లు మారాలంటే ముందుగా నీవు రావాలి. నీ సంఘం మారాలంటే ముందుగా నీ ప్రార్థన మారాలి. నీ పిల్లలు మారాలంటే ముందు నీ జీవితం వారికి ఆదర్శంగా ఉండాలి.
పునీత్ జాన్ మరియు వియానీ గారు ఒక గ్రామాన్ని మార్చారు. మనం ఒక్కొక్కరు మారితే ఎన్నో కుటుంబాలు, ఎన్నో హృదయాలు క్రీస్తు వైపు నడుస్తాయి. ఈ పవిత్ర బలిలో మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తూ ఇలా చెబుతాం: ప్రభువా, నన్ను కూడా నీ శాంతికి, నీ ప్రేమకు, నీ కరుణకు ఒక సాధనగా మార్చు. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పునీత జాన్ మరియు వియానీ గారి పవిత్ర జీవితాన్ని మా ముందు నుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనలాగా ప్రార్థనను, ప్రేమించే హృదయాన్ని, దివ్య సప్రసాదాన్ని, గౌరవించే విశ్వాసాన్ని, పాపులను కరుణతో ఆదరించే మనస్సును, వినయంతో చేసే సేవను ఆత్మ మాకు దయచేయము. ప్రత్యేకంగా మా పోపు గారిని, మా బిషప్లను, యాజకులను, సెమినేరియన్లను, సన్యాసులను ఆశీర్వదించండి. వారు మంచి కాపర్లుగా నీ ప్రజలను పవిత్రం వైపు నడిపించే కృపను ఇవ్వండి. మా కుటుంబాలను కాపాడండి. విభేదాల్లో స్థానంలో ప్రేమను, నిరాశ స్థానంలో ఆశను, భయం స్థానంలో విశ్వాసాన్ని నింపండి. మా పిల్లలు, యువత నీ పిలుపును ఆనందంగా స్వీకరించేలా వారిని నడిపించండి. పరిశుద్ధ మరి తల్లి, మా కొరకు ప్రార్థించండి. పునీత జాన్ మరియు వియానీ గారు మా కొరకు మధ్యస్థ ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితం అంతా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించి చివరికి నీ నిత్య రాజ్యంలో నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనను అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.